నటభూషణ శోభన్ బాబు గారికి 1975వ సంవత్సరం భలేగా అచ్చి వచ్చింది. ఆ ఏడాది విడుదలైన శోభన్ బాబు గారి సినిమాలు దేవుడు చేసిన పెళ్లి, జీవన జ్యోతి, జేబు దొంగ, బలిపీఠం, సోగ్గాడు డైరెక్ట్గా 100 డేస్ చూసి అలరించాయి. ఓవైపు జీవన జ్యోతి విశేష ఆదరణ పొందుతున్న సమయంలోనే శోభన్ బాబు గారు దాసరి నారాయణరావు గారి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రంగా బలిపీఠం విడుదలయ్యింది. శారద గారు నాయక్గా నటించిన ఈ సినిమా 1975 జూలై 15న జనం ముందు నిలిచింది. రంగనాయకమ్మ రాసిన బలిపీఠం నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నవల విశేష ఆదరణ పొందింది. దాంతో పాఠకులు బలిపీఠం సినిమా కోసం పరుగులు తీశారు. కులాంతర వివాహం, తరువాతి పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన బలిపీఠం అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. అంతకుముందు శోభన్ బాబు గారు, శారద గారు జంటగా నటించిన మనుషులు మారాలి, శారద, ఇదా లోకం వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. శోభన్ బాబు గారు, శారద గారి హిట్ పేరుతో తెరకెక్కిన బలిపీఠంపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండేది. పైగా ఇది రంగుల్లో రూపొందిన చిత్రం కావడంతో జనం మరింతగా ఆదరించారు. ఈ చిత్రాన్ని వై సునీల్ చౌదరి గారు నిర్మించారు. ఇందులో రాజుబాబు గారు, రోజా రమణి గారు, నిర్మలమ్మ గారు, హేమలత గారు, అల్లు రామలింగయ్య గారు, మురళీమోహన్ గారు, శ్రీవిద్య గారు, బేబీ రాణి నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి గారి సంగీతం ఓ అసెట్గా నిలిచింది. దేవులపల్లి గారు, శ్రీశ్రీ గారు, దాసరథి గారు, సి నారాయణ రెడ్డి గారు, కొసరాజు గారు పాటలు రాశారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్గా చక్రవర్తి గారు, ఆయన సోదరుడు డైరెక్టర్ కొమ్మినేని శేషగిరిరావు గారు ఓ పాటలో చిందేస్తూ కనిపించారు. శోభన్ బాబు గారు ఈ సినిమాను కలర్లో తీస్తేనే నటిస్తా అన్న కండిషన్ పెట్టారట. అప్పట్లో కలర్ ఫిలిం రేట్ ఎక్కువగా ఉండేది. ఈ విషయం దాసరి గారి ద్వారా తెలుసుకున్న శోభన్ బాబు గారు నిర్మాత బాగు కోసం తన పారితోషికంలో 25% తగ్గించుకున్నారు. అలా ఆ ఏడాది శోభన్ బాబు గారు మరికొన్ని సినిమాల్లోనూ కలర్లో రూపొందించడానికి తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారట. ఏది ఏమైనా బలిపీఠం చిత్రం మంచి విజయం సాధించి విజయవాడ, గుంటూరు కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది.